వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో బోనాల పండుగ. విజయవాడలో కారు దీపోత్సవం, విద్యార్థులకు పలు గాయాలు. మంచిర్యాల లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. హైదరాబాద్లో కుండపోత వర్షం, బోట్లలో ప్రజల తరలింపు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం. ఇక వివరాలకు వెళ్తే హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసిన వర్ధన్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ అంటేనే సమాజానికి ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంగా మేము ఓపిక పట్టి ప్రతి ఒక్కటి కూడా వీరు చేసిన తప్పులను, వీరు చేసిన ఆర్థిక దోపిడీలను, వీరు చేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు మింగుడు పడతలేదు. మేము అన్నింటినీ సార్ మా ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, క్యాబినెట్ ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. నువ్వు ఇంత చీడపురుగు అయిపోయినావు తెలంగాణలో. కాబట్టి ప్రజలను దయచేసి మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్న, తొందరపడకండి. వాడు అనడానికి మనం చాలా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం పెట్టుకొని గౌరవప్రదంగా మనం ముందుకెళ్దాం. ప్రజలకు మనం చాలా జవాబుదారీతనం ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థులకు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది. అలాగే ఎన్ని రోజుల నుండి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలందరికీ ఇళ్ళు వచ్చినాయి. వారు సన్నబియ్యం తింటారు, రైతులకు భరోసా వచ్చింది, రుణమాఫీ వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు, రైతులు అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు దయాకర్ రావు కూడా లేచిండు. ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నేను గట్ట కూడా లేచి ఆడుతున్నాడు. అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు. ఇంకొక 4 రోజుల్లో నీళ్ళు వస్తాయని తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్ళు ఇప్పించినాక మా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి కెనాల్ నీళ్ళు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడి, అన్న నేను దయాకర్ రావుని మాట్లాడుతాను, నాకు నీళ్లు లేవు, ఇవన్నీ నీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసినాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం, మేము చెప్పుకోలేకపోతున్నాం. చెప్పడం ఎందుకు, మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఆ నీళ్ళు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పర్వతగిరిలో, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసిన. అక్కడ రాగానే ఆ నీళ్ళు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్ళు వచ్చినాయని ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేసేగాలాగా నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాడు. నువ్వు మూకాల మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు. నిన్న అక్కడ ఆ పాప మనవరాలు తరిమేసింది. ఇప్పుడు వర్ధనపేటలో తిరుగుతావా, పాలకుర్తిలో తిరుగుతావా, ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతుంది. పర్వతగిరి మన వర్ధనపేటలు కూడా తరిమేస్తే ఎక్కడ పోతున్నావు పాపం. బాగా అనిపిస్తుంది చూస్తుంటే. పగటి వేషగాలలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకొని వస్తున్నారు. కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా, వర్ధనపేట ప్రజలు కూడా గమనించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి, తస్మాత్ జాగ్రత్త. అసలైన ఉద్యమకారులు అందరూ పాపం ప్రాణాలు త్యాగాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మన గద్దరన్న దగ్గర చూసుకున్నారా, గద్దరన్న పాపం గేట్ కాడ కూర్చొని ఆయన యొక్క పాటతోని, ఆయన యొక్క ఊపుతోని, ఆయన యొక్క కొంచెం తెలంగాణను ఉర్రూతలుగించి తెలంగాణ రావడానికి సహకరించిన వాళ్ళను, మీరు ఉద్యమకారులను, రచయితలు కూడా గుర్తించిన వాళ్ళు మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం వారిని అందరి గౌరవించుకొని అందశ్రీ రాసిన పాటను మన జాతికి అంకితం చేసింది. దొంగలు ఆరితేరిన నేరస్తులు ఏ డిటెక్షన్ పైన కూడా రాదు. లైట్ డిటెక్టర్కు పో, పాలిగ్రాఫ్ టెస్ట్ పో, లేక నార్కో అనే టెస్ట్కి పో, ఏది పైన కూడా దొంగ ఏం చెప్పాలో అదే చెప్తాడు వాడు. నువ్వు ఆర్థిక నేరస్తుంది, నువ్వు మీ అయ్యా, నీ కుటుంబం అంతా. అందుకే నేను ఛాలెంజ్ చేసిన, నీ ఆస్తులు ఎంతున్నాయి, ఉద్యమానికంటే ముందు ఎంతున్నాయి, ఉద్యమం తర్వాత మీ ఆస్తులు ఎంత వచ్చినాయో చెప్పండి, బహిరంగంగా పెట్టండి, ఛాలెంజ్ చేయండి. తెలంగాణ ప్రజలు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఈ యొక్క రామారావు గారి మాటలలో గొర్రెల్లాగా, పింక్ గొర్రెల్లాగా అందరూ మీరు పడకండి.
అభివృద్ధి దిశగా పోతుంది తెలంగాణ. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన కళ్ళ కనబడలేదు, దొబ్బినాయి కళ్ళు. ఛాలెంజ్ చేసినాం, రండి ఎల్బీ స్టేడియం రండి, తలలు లెక్క పెట్టుకోమన్నాడు మా ముఖ్యమంత్రి గారు. అరే ఇంత దిక్కుమాలి దిగజారిపోయిన మీ ఉద్యోగాలు పోగానే ఖతం అయిపోయిందా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో, సోనియమ్మ నమ్మకంతో. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ కంటే ఇచ్చింది ప్రజలు. ఒక 2 ఏళ్లలోనే నీకు కళ్ళు దుబ్బినాయా? 2 ఏళ్లలోనే ఓపిక పట్టుకోలేకపోతున్నావు. 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు మొదటిసారి ఏమన్నారు, మేము ఇప్పుడే పిల్ల తెలంగాణ ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తుంది, ఇంకోసారి ఇవ్వండి అంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మి నీకు మరోసారి 5 ఏళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లు వేసింది. ఏం చేసినావు నువ్వు? మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో ఒకసారిగా శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక ఇబ్బంది పడ్డ రైతులకు ఉపశమనం లభించింది అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ, డీసీపీ, సిఐ, ఎస్ఐ ఎవరెవరు ఎగురుతున్నారో వాళ్ళ ఒక్కొక్కరి పేర్లు రాసుకోండి. వచ్చేసారి కేసీఆర్ చెప్పిన నేను వినను, వాళ్ళ పని చేద్దాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు, మీరు దయచేసి ఒకటి రిక్వెస్ట్, హిమ్మత్ కోరుకోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు సార్. ఎందుకంటే అక్కడ ఆయన ఎవరు మేము ఎవరు వెళ్ళలేము కాబట్టి చేసిన శ్రావంతం నేను వెనుకనే ఉంటాను. నన్ను దోలకుండా తెల్లబడి పట్టుకొని నేను కూడా తెల్లబడి అర్థమైపోయింది.
ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్నలను పొందాలని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఎందుకంటే కమిషనర్స్ అందరూ కొమర అయిపోయింది. ఈ మంత్ ఏమైనా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మీరు ఓన్లీ బైక్స్ 100 డైమెన్స్తో ఓన్లీ బైక్సే పోతుంది కదా, కార్ పోతుంది, పెట్రోల్ కార్ పోతుంది. ఇప్పుడు పంపిస్తుంది. ఇన్ని రోజులు పంపించాలి ట్రాఫిక్ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీరు భారీగా చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలను DRF సిబ్బంది బోట్లతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాలు నీటిలో మునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలారా ఒకసారి చూడండి, అందరూ సందులు మూసుకోవడం వల్ల ఇవాళ మా ఇంట్లోకి వర్షపు నీళ్ళు మొత్తం ఇంట్లోకే జామైంది. ఒకసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ కూడా ఎటు పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అర్థమవుతుంది. ఇల్లు మొత్తం నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. కావాలంటే ఒకసారి చూడండి, ఇదేంది, ఇది చెరువు అయింది, కుంటన అయింది. ఒకసారి చూడాలి, అందరు చూడాలి. అందరు సందులు మూసుకోవడం వల్ల లోతాటు ఉన్న ఇల్లు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అందుతున్న సౌకర్యాలు, కొత్త రూట్లలో బస్సులు, బస్ స్టేషన్ ఆధునీకరణ, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్ స్టేషన్లో చేయాల్సిన పెండింగ్ పనులపై ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మీరు ముందరికి రాకండి, ఎంగల్గా ఉండండి.
అన్నా ఇటు చూడండి అన్న. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. డిఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సహాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కొండపూర్ పరిధిలోని కారామెట్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పేదవారి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో హన్మకొండ అంబేద్కర్ భవన్ నందు వర్ధనపేట నియోజకవర్గం పరిధిలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు 137 మందికి మంజూరు పత్రాలను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి అందజేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, తొలుత ఎమ్మెల్యే
ఎమ్మెల్యే నాగరాజ్ని శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు. అనంతరం గాజుపేట మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 36 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. సోనియమ్మ గాంధీ ఏదైతే కలగన్నారో, ఇందిరాగాంధీ ఏదైతే కలగన్నారో, ఈ ఇందిరమ్మ ఇల్లు మీకోసం, మన బడుగు బలైన వర్గాల కోసం ఇచ్చే ఇల్లు. అది మీ హక్కు, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారంగా మన హక్కు. అది రాజ్యాంగ ప్రకారంగా కూడు, గుడ్డ, నీడ ఈ 3 కూడా ప్రభుత్వాలు వారికి అన్ని విధాలు చూసే బాధ్యత రాజ్యాంగంగా వారికి మనం ఓట్లేసి గెలిపించినాం. కాబట్టి ఈ ప్రభుత్వం హక్కు, మనం ప్రభుత్వం చేయవలసిన పని మన హక్కు అది. కానీ గత ప్రభుత్వంలో మీరు అందరూ చూసింది, గొర్రెస్ట్ ఎక్కడ పెడతావు, అల్లుడస్ట్ ఎక్కడ వస్తావు, కాళ్ళు పండుకుంటే కాళ్ళు దర్వాజా బయట ఉన్నాయి అని డైలాగులు కొట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? నామునకు ఇల్లు కట్టింది, ఎక్కడికక్కడ కూలిపోతుంది. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ అని అక్కడక్కడ కట్టింది. అందులో మోసమే, అందులో స్కామే. చదువుకోమని అనలే, గొర్రెలు పెంచుకోమని గొర్రెల స్కామ్, అందులో కూడా స్కామే. మళ్ళీ చేపలు, మన సోదరులు ఉంటారు, మత్స్య సోదరులు, మీరు చేపలు పెంచుకోండి, మీరు అక్కడనే ఉండండి అని అందులో కూడా స్కామ్, చేపల స్కామ్. ఇటు గొర్రెల స్కాము, ఇటు ఇళ్ళ స్కాము, చేపల స్కాము, లిక్కర్ స్కామ్. వాళ్ళ బిడ్డ చెల్లెలుతుంది, మర్చిపోయిన లిక్కర్ స్కామ్. ఎక్కడ చేయబెట్టిన లాస్ట్ రైతులను కూడా దగాపోయి కాళేశ్వరం అనే దేవుడి పేరు చెప్పి అది కూలేశ్వరం అయిపోయింది. అది ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు. ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ అవుతుంది. కానీ వాళ్ళకి ఇంకా మా నాన్న, మా అయ్య నదులకే నడకలు నేర్పిండని చెప్తాడు ఆ కిల్లుడు. ఎవరు? కేటీఆర్. ఎంతసేపు వార్తలలో ఉండాలి. అనునిత్యం రేవంత్ అన్నను వాడు వీడని తిట్టడం. అరే నువ్వు హౌలే, నీకు 10 ఏళ్ళు ప్రభుత్వం, ఆ ప్రజలందరూ నీకు ప్రభుత్వం కట్టబెట్టింది. 10 ఏళ్ళల్లో గడ్డి పెట్టింది. అందులో ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. లాస్ట్కు పిల్లల సాగు కూడా అయింది. మన పిల్లలు ఎస్ఎస్సి రాస్తే ఎవరికో తెలియడానికి ఇస్తే పాపంలో పిల్లలు ఆత్మహత్యలు చేసి, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరున్నా కూడా ఎక్కడ పోతుంటే అక్కడ సాదా భయమేమో పేపర్ లేకున్నా కూడా పేపర్ పుట్టించి సృష్టించి భూములు మీకు కబ్జాలు చేసుకుంటుంది. మేము మరి 18 ఇళ్లలో మేము దగ్గర 70 దాన్ని కబ్జా చేసినామా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేస్తుంది. ఇచ్చిన వాగ్దానాలలో అన్నింటినీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 5 ఏళ్ళ సమయం ఉన్నది. అరే నువ్వు ఇచ్చిన తెలంగాణ అప్లకుప్ప చిప్ప చేసిపోతుంది. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు ఒక సామెత చెప్పేది, కాకి వచ్చి కూర్చుంటారట మన అన్నం తింటుంటే. మా అమ్మ చెప్పేది, ఇది నిజం, వాస్తవం. అయితే కాకి అనుకుంటుందట, విశ్వాన్ని చేయితో ఇట్లంటే తినే మెతుకులు 4 పడితే తిందామనుకుంటుందట కాకి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఏళ్ళు నాకిండ్రు, లాస్ట్కు చిప్ప నాకిండ్రు, ప్లేట్ అంతా నాకిండ్రు, మూతి గంటలు కూడా మూతి కూడా నాకిందండి. ఇంత దరిద్రమైన పరిపాలన మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా లేదు.
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం. నేడు 14వ డివిజన్ ఎనుమాముల బాలాజీనగర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల బాలాజీనగర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన వర్ధన్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం లబ్ధిదారులు మహమ్మద్ తసీబా, అరీఫ్, హన్మకొండ సుమలత కుటుంబాలకు బట్టలు పెట్టి ఆశీర్వదించి అభినందనలు తెలియజేసి నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. మొన్న పెట్టిన దాంట్లో ఇద్దరికో ముగ్గురికో ఉద్యోగాలు ఉన్నాయట. మేడం ఏది ఏ ఉద్యోగాలు ఉన్నాయట. ఒకసారి అగైన్ క్రాస్ చేయండి. अच्छा बन मुबारक వస్తున్నాం ఇక 10 నిమిషాలు. ఏ స్కూల్ ఇందుకు ప్రైవేట్ పంపుతాను అందరినీ. గవర్నమెంట్ హాస్టల్ వేయాలి కానీ మంచిగా. నాకు చెప్పనంటే ఏమంటున్నా చిన్నవాడు. ఓకే ఎవరు ఇక్కడ కొట్టాలి? అధ్యక్షులు ఎవరు? కమిటీ వెరీ గుడ్. నీ పేరు ఉండాలి అక్కడ. మీరు కొంచెం వెనక జరగండి అన్న, వెనక జరగండి, వెనక జరగండి. ఏమంటున్నా మంచిగా డాక్టర్లు ఇంజనీర్లు అయి రావాలి. అమ్మ ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూడండి. జై కాంగ్రెస్, దగ్గరుండి కట్టి కూర్చొని. ఏం పేరే? గవర్నమెంట్ ఎంత పెట్టిందో అంతనే తీసుకొని మంచిగా కట్టి, తొందర ఏం లేదు. బేస్ మళ్ళీ గోడలు లేవగానే లెంటలు లేవగానే 2 లక్షలు పడతాయి. బేస్ మన స్లాబ్ వేయగానే 2 లక్షలు, లాస్ట్కి 1 లక్ష ఇస్తారు. 300 ఎంత చూసుకున్నాం అంత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.